హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 14 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. మనం కిచెన్లో యూజ్ చేసుకునే సిజర్లు కానీ, చాకులు కానీ, ఫెయిలర్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయి అవి సరిగ్గా కట్ అవ్వవు కదండి. అలా కట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా నెయిల్ కట్ ఉంటుంది కదండి, నెయిల్ కట్టర్ ఇలా తీసేసి ఇలా దీని బ్లేడ్ అయితే ఉంటుంది కదండి, ఈ బ్లేడ్ని ఈ విధంగా పెట్టేసి చాకుని ఈ విధంగా రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. ఈ విధంగా సిజర్నైనా ఫెయిలర్నైనా ఈ విధంగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. ఈ విధంగా ట్రై చేయని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ అయితే మనం ఎన్నో అవసరాలకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎల్లో సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక బాటిల్ అయితే తీసుకుని బాటిల్ని ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి, చక్కగా ఎల్లో అయితే వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, దోసపెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన వాము ఆకు ఉంటుంది కదండి, వాము ఆకును శుభ్రంగా వాటర్లో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దాని పైన 2 లవంగాలు, 2 మిరియాలు, కొంచెం సాల్ట్ అయితే ఇలా వేసేసుకొని ఈ జ్యూస్ని మనం తాగుతూ ఉన్నాం అనుకోండి, తరచుగా వస్తున్నటువంటి దగ్గు కానీ, జలుబు కానీ, అలానే థ్రోట్ పెయిన్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది టిప్ ఏం కాదండి. ఇలా కాకరకాయ నిలవ పచ్చడి ఇంట్లోనే చక్కగా ఈజీగా ఇలా ప్రిపేర్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కాకరకాయ కర్రీనా అనుకున్న వాళ్ళకు కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. ఇలా చింతపండుని అయితే ఒక 100 గ్రాములు తీసుకొని దానిలో ఉన్నటువంటి ఈనెలు అలాంటివి తీసేసి కొన్ని హాట్ వాటర్ పోసుకొని ఇలా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండుని వాటర్ తీసేసి చింతపండు వరకు మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మనకు గుజ్జుగా అవ్వాలి ఇలా చింతపండు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలా స్టవ్ ఆన్ పెట్టేసుకొని దీనిలో ఒక గిన్నెతో అయితే కొలత తీసుకోవాలండి. నేను ఒక గిన్నె అయితే కొలత తీసుకున్నాను. దీంతో 2 గిన్నెలు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. వేరుశనగ నూనె తీసుకోవాలి. 1/2 కిలో వేరుశనగ ఆయిల్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా నేను 2 గిన్నెల ఆయిల్ అయితే తీసుకున్నాను. బాగా హీట్ వచ్చే వరకు కూడా ఇలా ఆయిల్ని అయితే ఇలాగా మనం హీట్ చేసుకోవాలండి. ముందుగా కాకరకాయ ముక్కల్ని ఇలాగ కట్ చేసుకుని ఆరబెట్టుకున్నానండి. ఇవి మా గార్డెన్లో కాసిన కాకరకాయలండి. చిట్టి కాకరకాయలు లాగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, చేదే అనిపించవు. ఇలాగైతే ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా కాకరకాయ ముక్కలను ఆయిల్లో ఇలాగ మనం లైట్గా దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు కూడా ఇలా వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఇలా ఇదే ఆయిల్లో 4 ఎండుమిర్చి, అంటే మనకు తగినన్ని ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి. దీనిలో తిరగమాత దినుసులు ఉంటాయి కదండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలానే ఎల్లుల్లిపాయలు కొట్టేసి మెత్తగా దంచుకొని అందులో వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా పోపు రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 తీసుకొని మెత్తగా దంచేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మనకి ఇలా తిరగమాత అంతా కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఇలా ముందుగా మనం చింతపండు అయితే పట్టుకున్నాం కదండి, చింతపండును కూడా ఇందులో వేసేసుకొని కొంచెం మనం ఇలాగా ఈ ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. చింతపండు కూడా ఇలా వేయించుకోవటం వల్ల మనకి కాకరకాయ పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. చూసారు, ఈ విధంగా ఆయిల్లో బాగా చక్కగా ఇలా వేయించుకోవాలి. ఇలా మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. దీనిపైన కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇలా చింతపండు అలానే తిరగమాత రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే చక్కగా మనకి రెడీ అయిపోయింది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను కాకరకాయలు కడిగేది వీడియో చూపించలేదండి. చక్కగా కాకరకాయలు కడుక్కున్న తర్వాత ముక్కలను అయితే తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత అలా వేయించుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నేను 2 గిన్నెలు ఆయిల్ అయితే వేసాను కదండి. 2 గిన్నెలు ఇలా కారం కూడా తీసుకొని ఇలా 1.5 సాల్ట్ అయితే తీసుకోవాలండి. దానిలోని ఎల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని
అలానే కొంచెం పసుపు పొడి తగినంత వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలండి. దీంట్లో ఆవాలు మెంతులు వేయించుకున్నటువంటి పౌడర్ కూడా నేను ఇలా పట్టి ఉంచుకున్నానండి. అవి కూడా 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకుని చింతపండు పోపు రెడీ చేసుకున్నాం కదండి. దీనిలో ఇలాగా కాకరకాయ ముక్కలను వేసేసి ఇలా కారం ఎల్లుల్లి కారం కూడా పట్టుకున్నాం కదండి. దీనిలోనే పసుపు కారం అలానే ఉప్పు ఎల్లుల్లిపాయ రెబ్బలు అలానే మెంతిపిండి ఆవుపిండి ఇవన్నీ కూడా ఇలా ఇది మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలండి. ఈ ముక్కలంతా కూడా కలిసేంత వరకు ఇలా మనం తిప్పుతూ ఉండాలండి. ఇలా మొత్తం కూడా కలిసేంత వరకు ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు చేస తీసుకొని దానిలో పెట్టేసుకోవాలండి. ఇలా ఈ చేసలో పెట్టేసుకున్న తర్వాత ఒక 1 డే మనం ఇలా బయట ఉంచేసి తర్వాత ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. చూసారా ఎంత చక్కగా ఆయిల్ పైకి అయితే ఆయిల్ చూడండి చక్కగా తేలుంది. ఇది వేడివేడి అన్నంలో చక్కగా ఇలా ఈ చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. బ్యాంగిల్స్ అయితే మనకి ఎలాంటివి పగిలిపోయిన గాజులు అయితే ఉంటూ ఉంటాయి కదండి. అవి మనం పడేస్తూ ఉంటాము. వీటిలో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా గాజుల్ని ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ విధంగా ఓడిపోయినటువంటి గాజుల్ని మీకు లైవ్లో చూపించాను కదండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. గాజులు అయితే చక్కగా మనకి ఇలా అతుక్కుంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకుని చూస్తే చక్కగా అతుక్కుపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. పెంగాని కప్స్ మనకు అనుకోకుండా చేతిలో ఇలా పెంగాని కప్పు కాడలు పగిలిపోతూ ఉంటాయి కదండి. వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో అయితే నిండుగా వాటర్ పోసుకొని మన ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటాం కదండి. మనీ ప్లాంట్ని చిన్న ప్లాంట్ తీసుకొచ్చుకొని ఇలాగ వాటర్ నిండుగా పోసుకొని ఆ వాటర్లో ఇలా మనీ ప్లాంట్ని పెట్టేసుకొని మనం ఎక్కడైనా ఫ్రిడ్జ్ మీద కానీ సెల్ఫ్లో కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మనం చక్కగా దాన్ని చూస్తూ ఉంటే గ్రీన్లుగా చక్కగా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. 2 డేస్కి 3 డేస్కి మనం వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టైల్స్ మీద అనుకోకుండా ఒక్కోసారి ఇంకు మరకలు కానీ అలానే మనకి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు నెయిల్ పాలిష్ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి. ఇలా కొంచెం పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా తుడుచుకుంటే చక్కగా పోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళం స్టిక్కర్లు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి చెమటలు పట్టేసి ఊరకనేలాగా రాలిపోతూ ఉంటాయి కదండి. ఇలా పోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా డీ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మాత్రం స్టిక్కర్ ప్యాకెట్ని పెట్టేసి తర్వాత ఇలా ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా రాలిపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. స్టిక్కర్లు ఎంతసేపు ఉన్నా కూడా ఇలా మనకి గమ్ము ఇలా అతుక్కుని ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 7, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే రోజు వేస్తూ ఉంటాం కదండి. అందులో బ్లౌజులు కూడా ఇలానే వేసేస్తూ ఉంటాము. బ్లౌజులు అలానే బ్లౌజ్ హుక్స్లు ఇలాగ వాషింగ్ మిషన్ డ్రమ్ముకు పట్టేసి వాషింగ్ మిషన్ డ్రమ్ అంతా కూడా మనకి పాడైపోతుంది కదండి. ఇలా బ్లౌజు పాడవకుండా ఉండాలి, అలానే వాషింగ్ మిషన్ కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా హుక్స్లు పట్టి దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని చుట్టేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవకుండా ఉంటుంది. బ్లౌజ్ హుక్స్లు పట్టి కూడా పాడవకుండా ఉంటుందండి. బ్లౌజు మనకి చక్కగా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మనం కుక్కర్లో పప్పు వండుకునేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకున్నాం అనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా టమాటాలను వాటర్లో శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక్కో టమాటాకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా టమాటాలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 11, పెన్ని క్యాప్స్ ఎందుకే పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. చాలా బాగా
యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెన్ని క్యాప్స్ పడేయకుండా మనం బట్టలు ఆరేసుకునేటప్పుడు ఒక్కోసారి అవసరానికి మనకి బట్టల క్లిప్ లేనప్పుడు ఇలా చక్కగా పెన్ని క్యాప్స్ బట్టల క్లిప్పుల్లాగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకో టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఇలాగ పెన్ని క్యాప్ని ఒకటి తీసుకొని ఈవినింగ్ టైంలో కిచెన్లో మనం ఇలాగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా పెన్ని క్యాప్ని పెట్టేసుకుని డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించుకొని ఇలాగా సాంబ్రాణి స్టిక్ని అయితే ఈ విధంగా అందులో పెట్టేసుకుని వెలిగించామనుకోండి, ఈవినింగ్ టైంలో మనకు ఒక్కోసారి ఎంత శుభ్రంగా ఉన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా దోమలు ఎక్కువగా ఏ రూమ్స్లో ఉన్నాయో ఆ రూమ్స్లో ఇలాగా సాంబ్రాణి స్టిక్ని వెలిగించేసి పెన్ని క్యాప్లో పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ధనియాల పౌడర్ ఇలాగా మనం పట్టుకుని ఉంచుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి మనకి పురుగు వచ్చేస్తూ ఉంటుంది, అంటే స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాంటిది లేకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం సాల్ట్ అయితే కలుపుకున్నాం అనుకోండి, మనకి పురుగు పట్టకుండా ఉంటుంది, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 12, ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇలా ఎల్లుల్లిపాయలు మనం ఒలుచుకున్న తర్వాత పొట్టుని పడేయకుండా ఎల్లుల్లిపాయల పొట్టుని ఇలా కవర్లో వేసేసుకొని దానిలో కర్పూరం బిళ్ళని ఒక 2 టాబ్లెట్స్ అయితే తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చిదిమేసుకుని అందులో వేసుకోవాలి. 2 లవంగాలు కూడా అందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత సిజర్ కానీ చాక్ కానీ తీసుకొని ఈ విధంగా కవర్కి అయితే అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకుని ఈ కవర్ని కిచెన్లో ఒక మేకకి ఇలాగ తగిలించేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఇలా మనకి రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఓల్డ్ బ్యాంగిల్స్ని ఈ విధంగా తీసుకుని గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఇలాగా ఒక బ్యాంగిల్ని కలిపేసుకొని ఇలాగా ఒక ముడిలాగా వేసుకోవాలండి. మనకి మాస్కులకు వచ్చినటువంటి థ్రెడ్స్ అయితే ఉంటాయి కదండి, ఆ థ్రెడ్స్ ఈ టిప్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకొని గట్టిగా ముడి అయితే వేసుకోవాలండి. ఇలాగే ఎక్స్ట్రా ఉన్నటువంటి థ్రెడ్ని సెజర్ పెట్టి కట్ చేసుకొని ఎక్కడైనా హ్యాంగర్కి ఇలా కిచెన్లో తగిలించేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, గిన్నెల స్టాండ్ లేకపోయినప్పటికీ కూడా ఇలా చక్కగా గాజులను అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదండి, ఇందులో హోల్స్లో చక్కగా గెరిట్లు పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ఎక్కువగా ఉన్నటువంటి థ్రెడ్ని ఇలాగా సెజర్ పెట్టి కట్ చేసి ఇలా ఒక మేకీకి కిచెన్లో తగిలించేసుకున్నాం అనుకోండి, ఇలాగా తగిలించుకోవడానికి చక్కగా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుందండి. ఈ విధంగా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు కిచెన్లో ఈ విధంగా ట్రై చేయండి. గిన్నెలు స్టాండ్ లేనప్పుడు ఇలా గాజులతో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.